హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. అర్థమెటిక్ సిరీస్లో భాగంగా ఈరోజు థర్డ్ క్లాస్ చేసుకుందాం. దానిలో భాగంగా బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి వేరియస్ ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏ చాప్టర్ అయినప్పటికీ తప్పనిసరిగా మనకి కాన్సెప్ట్ అనేది చాలా కీలకం. ఆ కాన్సెప్ట్ కనుక మీ దగ్గర ఉంటే కనుక అది ఎలాంటి ప్రశ్న అయినా సరే ఖచ్చితంగా మనకి ఒక 20 to 30 seconds లోపే మనం సమాధానం ఇవ్వచ్చు. ఓకే, తప్పనిసరిగా నోట్స్ రాయండి, వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. నోట్స్ కంపల్సరీగా రాయాలి. అలాగే నువ్వు రాసుకున్న నోట్స్ని నువ్వు రీకాల్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఓకే, ఒక జాబ్ కొట్టే యాస్పిరెంట్ యొక్క ప్రధాన లక్షణం కూడా తప్పనిసరిగా నోట్స్ రాసుకోవడం. ఓకే, సార్స్ ఏదైనా చెప్తూ ఉంటే కనుక తప్పనిసరిగా నోట్స్ రాసుకొని దాన్ని ఎప్పుడైతే నువ్వు రీకాల్ చేయడం మొదలెడతావో, ఎక్కువగా రివిజన్ చేయడం మొదలెడతావో తప్పనిసరిగా మనకి నువ్వు ఏ ఎగ్జామ్ అనుకుంటే ఆ ఎగ్జామ్ తప్పనిసరిగా దాంట్లో నువ్వు సక్సెస్ అనేది పొందుతావు. ఓకే, ఇక మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్త చూడండి ఒకసారి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ప్రశ్న. ఒక నిర్దిష్ట డిపాజిట్పై సంవత్సరానికి 4.5% వడ్డీ రేటుతో వచ్చే వడ్డీ 135 రూపాయలు. 4.5% వడ్డీ రేటుతో 135 రూపాయల వడ్డీ వస్తుంది. అదే డిపాజిట్పై సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో ఎంత అదనపు వడ్డీ వస్తుంది? ఎడిషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు. ఎంత అదనపు వడ్డీ వస్తుంది? క్యాజువల్గా మాట్లాడితే కనుక 4.5% వడ్డీ రేటుతో ఇస్తే వచ్చే వడ్డీ అది. 5% వడ్డీ రేటుతో అని చెప్పాడు. అంటే కేవలం 0.5% పెరగడం వల్ల ఎంత వడ్డీ అదనంగా వస్తుంది? ఇది అతని ప్రశ్న. కాబట్టి చాలా సింపుల్గా ఏం మాట్లాడవచ్చు అంటే కనుక 4.5% 4.5% వాల్యూ వాడిచ్చాడు. ఎంత అంటే కనుక 135. 4.5% వడ్డీ రేటు విలువ 135 అయితే ఎడిషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు కాబట్టి 0.5%. 0.5%. ఇది 4.5%, ఇది 5%. అంటే ఎంత ఎక్కువగా వడ్డీ వేశాడు పర్సంటేజ్లో అంటే 0.5%. జస్ట్ అది మాత్రమే ఎక్కువ వేశాడు. అందుకని 4.5% వాల్యూ 135 అయితే 0.5% వాల్యూ ఎంత? అక్కడతో మనకి సొల్యూషన్ అయిపోతుంది. జాగ్రత్త గమనించి ఒకసారి రెండు చోట్ల ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి తీసేస్తాను. అప్పుడు ఇది 45 అవుతుంది, ఇది 5 అవుతుంది. 45% వాల్యూ 135 అనగానే క్లియర్గా 45 3s ఎంత అంటే 135 కాబట్టి 5 3s ఎంత అంటే కనుక 15. 45 మూళ్ళు 135 కాబట్టి 5 మూళ్ళు ఎంత అంటే 15. కాబట్టి అతనికి వచ్చినటువంటి ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 15 రూపాయలు అని చెప్పచ్చు. ఓకే, అంటే క్లియర్గా మనకి ఇక్కడ డైరెక్ట్గానే ప్రశ్న ఉంది. ఈ పర్సంటేజ్ చొప్పున ఇస్తే అంత ఇంట్రెస్ట్ వచ్చింది, పర్సెంట్ ఎంత పెరిగితే కనుక మనకి ఎడిషనల్గా వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. క్యాజువల్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే ఒకే ఒక ముక్క ఏంటి అంటే కనుక ప్రిన్సిపల్ అసలు అంటే కనుక 100%, టీ అంటే కనుక సంవత్సరాల్లోనే చెప్పాలి, R% వడ్డీ రేటు ఎప్పుడు చెప్పినా సరే ఒక సంవత్సరానికి 100కి అని అర్థం. ఒక సంవత్సరానికి 100కి అని అర్థం. ఎప్పుడైనా పర్సంటేజ్ కనుక్కోండి లేదా కాలం కనుక్కోండి అంటే కనుక 100కి ఎంత అని చెప్పడం. పర్సంటేజ్ కనుక్కోండి, కాలము కనుక్కోండి అంటే కనుక ఎప్పుడు కూడా 100కి ఎంత అని ప్రశ్న అడుగుతున్నట్టుగా భావించాలి. అలాగే ఎప్పుడైనా మనకి ప్రిన్సిపల్ అసలు ఇచ్చాడు అనగానే 100% ఇచ్చినట్టుగా భావించాలి. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఒక వ్యక్తి సాధారణ వడ్డీకి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అతను ఆ డబ్బులో 9/5 వంతు రుణదాతకు తిరిగి ఇచ్చాడు. అంటే అప్పు తీర్చేశాడు అని చెప్తున్నాడు. అప్పు తీర్చేయడం అంటే అసలు ప్లస్ వడ్డీ అని అర్థం. అక్కడ భిన్నము కూడా గమనించిన ఒకసారి 9/5 వంతు అని చెప్పాడు. 9/5 వంతు అంటే ఆ డబ్బులో అంటే కనుక అసలులో అంటే అసలు 5 రూపాయలు అని అర్థం. వాడు అప్పు తీర్చిన అమౌంట్ ఎంత అంటే కనుక 9 రూపాయలు అని అర్థం. అప్పు తీర్చిన అమౌంట్ అంటే కనుక మొత్తము 9 రూపాయలు. అంటే వడ్డీ ఎంత అవుతుంది అన్నాం అనుకోండి 4 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 5 రూపాయలు అప్పు చేస్తే మనం
చివరిలో అతనికి 9 రూపాయలు ఇచ్చేసి బాకీ క్లియర్ చేసేసాం. బాకీ క్లియర్ చేసేసాం కాబట్టి అంటే ఎంత ఇంట్రెస్ట్ అయింది అక్కడ ఎడిషనల్గా అంటే కనుక 4 రూపాయలు. మనం తెచ్చినదేమో 5 రూపాయలు, వడ్డీ కట్టిందేమో 4 రూపాయలు, టోటల్గా 9 రూపాయలు ఇచ్చాం. కాబట్టి 4 రూపాయల వడ్డీ వచ్చింది ఎన్ని సంవత్సరాల కాలానికి? 4 సంవత్సరాల కాలానికి. అందుకని 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అవుద్ది అన్నాం అనుకోండి, 1 రూపాయి అవుతుంది. మన ప్రకారంగా ఇది 4 సంవత్సరాలకి వడ్డీ. ఇది 4 సంవత్సరాలకి 4 రూపాయల వడ్డీ అయింది కాబట్టి 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే 1 రూపాయి. 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే 1 రూపాయి. చాలా సింపుల్గా మాట్లాడేస్తాను చూడండి ఒకసారి. 1 సంవత్సరానికి వడ్డీ 1 రూపాయి. కాబట్టి 1 రూపాయి వడ్డీ వచ్చింది 1 సంవత్సరానికి. నువ్వు ఎన్ని డబ్బులు అప్పు తెచ్చుకుంటే? 5 రూపాయలు అప్పు తెచ్చుకుంటే. అందుకని భిన్న రూపంలో రాసామనుకోండి, 5 రూపాయలు అప్పు తెస్తే 1 రూపాయి సంవత్సరానికి అయింది కాబట్టి 1/5 20% అని సమాధానం చెప్పేయచ్చు. లేదు అనుకుంటే కనుక మనం అప్పు తెచ్చుకున్నది 5 రూపాయలు కాబట్టి అసలు 5 రూపాయలు 100% అయితే వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి 1 రూపాయి శాతం ఎంత అని వడ్డీ రేటు అంటే కనుక ఎప్పుడూ కూడా మనకి 1 సంవత్సరానికి 100కి అని అర్థం. అందుకని 1 సంవత్సరానికి సంబంధించిందే కాబట్టి 1 రూపాయి వాల్యూ పర్సంటేజ్ ఎంత అని ఏమవుతుంది? క్లియర్గా 5 20ల 100 కాబట్టి 1/20 అని చెప్పచ్చు. ఇప్పుడు క్లియర్గా వాల్యూ ఎంత అన్నాం అనుకోండి 20% అని చెప్పచ్చు. ఓకే. అలాగే మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. 2460పై సాధారణ వడ్డీ 3000 రూపాయలపై సంవత్సరానికి 5% చొప్పున వచ్చే వడ్డీ కంటే 162 రూపాయలు తక్కువగా వచ్చాయి. అయితే టైం అడిగాడు. టైం కనుక్కోండి అని చెప్తున్నాడు. ఇది ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అడిగిన ప్రశ్న. ఓకే అండి. ఇక్కడ 162 రూపాయల వడ్డీ తక్కువగా వచ్చిందన్నాడు కదా. ఎందుకు తక్కువగా వచ్చింది? 2460 ఈ వడ్డీ కంటే 3000 రూపాయల పై అని చెప్పాడు. అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే డబ్బులు తక్కువగా తీసుకోవడం వల్ల, ఈ డబ్బులు తక్కువగా తీసుకోవడం వల్ల 3000తో పోలిస్తే 2460 అంటే 540 రూపాయలు. 540 రూపాయలు తక్కువగా తీసుకోవడం వల్ల 162 రూపాయల వడ్డీ తక్కువగా వచ్చింది. 540 రూపాయలు అసలు తక్కువగా తీసుకోవడం వల్ల 162 రూపాయల వడ్డీ తక్కువగా వచ్చింది. అంటే ఆ 162 రూపాయలు తక్కువగా రావడానికి కారణమైన డబ్బులు ఏంటి అంటే 540 వల్లే 162 రూపాయలు 160 రూపీస్ తక్కువగా వచ్చింది. వాడు టైం అడిగాడు. ఎప్పుడైతే మనకి టైం అడిగినా వడ్డీ రేట్ అడిగినా సరే ఫస్ట్ 100కి ఎంత అని మాట్లాడుకుంటాం. కామన్గా ఉండే జీరోస్ క్యాన్సిల్. క్లియర్గా మనకి 54 మోళ్ళు, ఎందుకంటే చివరి ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 × 3 2 అవుతుంది కాబట్టి. అందుకని 10 మూళ్ళు ఎంత అంటే కనుక 30% అని చెప్పచ్చు. ఈ 30% అనేది క్లియర్గా వాడు వడ్డీ రేట్ ఇచ్చాడు ఒకసారి 5% చొప్పున అని చెప్పాడు. సంవత్సరానికి 5% చొప్పున అంటే 1 సంవత్సరానికి 5% చొప్పున ఎన్ని సంవత్సరాలకి మనకి 30% వడ్డీ వస్తుంది అని అర్థం. 1 సంవత్సరానికి 5% చొప్పున ఎన్ని సంవత్సరాలకి 30% వస్తుందంటే క్లియర్గా మనకి ఇది ఏం చెప్పచ్చు? 5% చొప్పున ఎన్ని సంవత్సరాల కాలానికి వస్తుందంటే కనుక 6 సంవత్సరాల కాలానికి వస్తుంది. ఎందుకంటే 6 5ల 30 కాబట్టి క్లియర్గా మనకి 6 సంవత్సరాల కాలానికి మనకి 5% చొప్పున 162 రూపాయలు తక్కువగా వస్తుంది అని చెప్పచ్చు. ఓకే. జస్ట్ అందులో ఉన్న పదాలను ఆధారంగా చేసుకో లెక్కలు మాట్లాడేసుకోవచ్చు అనమాట. అందులో ఏ పదాలు అయితే డిస్కస్ చేస్తాడో, ఏ పదాల గురించి అయితే మాట్లాడుతాడో ఆ వర్డ్స్ను టార్గెట్ చేసుకుని లెక్కను ఈజీగా చెప్పచ్చు. ఓకే. అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఈ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. తెలుగులో ఎలాగలేదు. ఏ సమ్ ఆఫ్ 2400 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 4 years ఎట్ R% per annum. Simple interest, and the simple interest received is
1152. Find the amount received after 3 years when the same sum is invested R plus 8% సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏం చెప్తున్నాడు అంటే కనుక చూడండి ఒకసారి, 2400 ఇన్వెస్ట్ చేసాము, 4 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసావు, 6% చొప్పున. అలా 6% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే కనుక నువ్వు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 1152. అయితే ఎప్పుడైతే మనకి పర్సంటేజ్ 8% పెంచితే అలా 3 ఇయర్స్ పాటు కనుక ఉంటే అప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో అడుగుతున్నాడు. ద అమౌంట్ రిసీవ్డ్, టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది లెక్కను మనం ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా పర్సంటేజ్ రూపంలో మాట్లాడుకుంటే చూడొకసారి, ఇది 4 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్. ఇది 4 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ 1152. 4 ఇయర్స్కి 1152 ఇంట్రెస్ట్ కాబట్టి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెక్ చేసుకో ఒకసారి. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నాం అనుకోండి, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నాం అనుకోండి, 1152ని 4తో డివైడ్ చేస్తే క్లియర్గా మనకి 288. అంటే 1 సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 288, 288 రూపాయలు. ఎందుకు రాసామంటే కనుక చూడొకసారి, వాడు అసలు వాల్యూ ఇచ్చాడు, అసలు అనగానే 100%. అందుకని క్లియర్గా మనకి 2400 100% అయితే 2400 100% అయితే ఈ సమయంలో 288 రూపాయలు వడ్డీ వచ్చింది కాబట్టి అది వడ్డీ రేటు ఎంత? ఎందుకంటే వాడు 6% చొప్పున అని చెప్పాడు కదా, ఆ R వాల్యూ తెలిసిపోతే కనుక మనకి అప్పుడు R+8 కూడా చెప్పేయచ్చు. అందుకోసం అలా R కనుక్కోలేక చేయొచ్చు, R లేకుండా కూడా చేయొచ్చు. అందుకే 2400 100% అని చెప్పాం కాబట్టి కామన్ కూడా 2 zeros తీసేస్తే 24 288 ఎన్నిసార్లు పోతుందంటే కనుక 12 4 48, 12 24 కాబట్టి క్లియర్గా 12 సార్లు పోతుంది. అంటే 12% ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు. అంటే R వాల్యూ వచ్చి 12%. R వాల్యూ 12% తెలిసింది. ఇప్పుడు మనకి R+8% చొప్పున అని చెప్పాడు. అంటే దీనికి 8% యాడ్ చేస్తే ఎంత అయింది మనకి? 20% చొప్పున. ఇలా 3 ఇయర్స్ పాటు అని చెప్పాడు కాబట్టి ఇంటూ 3 అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 60% అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఎంత అంటే 60%. R వాల్యూ మనకి 12% వచ్చింది. వాడు R+8 చొప్పున ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు కాబట్టి R+8 అనగానే 20% అవుతుంది. అలా 3 ఇయర్స్ పాటు కాబట్టి 60%. అప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే కనుక 60% ఇంట్రెస్ట్ అంటే 160% వస్తుంది. అందుకని క్లియర్గా మనకి ఇది 12% కాబట్టి 12% 8 టోటల్గా 20% అవుతుంది. ఇలా 3 ఇయర్స్ కాబట్టి 60% అవుతుంది. అందుకని క్లియర్గా మనకి 160% వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అయితే దానికంటే ముందు మన దగ్గర ఏముంది? 100% వాల్యూ ఉంది. 100% వాల్యూ 2400 అయితే 160% వాల్యూ ఎంత అని కామన్ కొంటే జీరోస్ క్యాన్సిల్ కాబట్టి క్లియర్గా ఏం చెప్పొచ్చు? 16 × 24. 16 4s ఎంత అంటే కనుక 64, ఇంకా 6 ఉంది. 16 × 2 32, 38 అవుతుంది. అంటే 3840 అని సమాధానం చెప్పొచ్చు. 3840 అని సమాధానం చెప్పొచ్చు. ఇది పర్సంటేజ్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసే విధానం. వితౌట్ పర్సంటేజ్ కూడా చెప్పొచ్చు. వితౌట్ పర్సంటేజ్ ఎలా చెప్తామంటే కనుక ఇంకా R వాల్యూతో మనకు సంబంధం లేకుండా ఎలా చెప్పొచ్చు? R వాల్యూతో సంబంధం లేకుండా ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక నువ్వు క్లియర్గా మనకి 4 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 4 ఇయర్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి 2400కి 4 ఇయర్స్కి సంబంధించి ఇచ్చాడు. 4 ఇయర్స్కి 1152 ఇంట్రెస్ట్ వస్తే వాడు 3 ఇయర్స్కి సంబంధించి ఎంత కనుక్కుంటే చాలు మనకి. ఎందుకంటే క్లియర్గా మనకి R+8% చెప్పాడు కాబట్టి అలా R% చొప్పున 3 ఇయర్స్కి ఎంత అని వేసుకోవచ్చు.
ఫస్ట్ ఈ R% గురించి ఫైండ్ అవుట్ చేయండి. వాడు R% చెప్పిన ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమనేది ఎక్కడంటే కనుక R+8% చొప్పున ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకని క్లియర్గా మనకి R% చొప్పున ఫైండ్ అవుట్ చేస్తే క్లియర్గా ఇదెంత 288 టైమ్స్ కాబట్టి 3 × 288 ఎంత అవుతుంది చెక్ చేసుకోండి ఒకసారి. క్లియర్గా మనకి 4, నెక్స్ట్ 26 అంటే కనుక 2 ఉంది, 864 అవుతుంది. 3 సంవత్సరాలకి సంబంధించి అదే R% చొప్పున వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి ఎంత అవుతుంది 864. ఇది R% చొప్పున. మరి క్లియర్గా 8% చొప్పున ఎడిషనల్గా రావాలి 3 ఇయర్స్ పాటు. అంటే 24% అనేది ఎడిషనల్గా చెప్పాలి. ఎడిషనల్గా ఇది R% చొప్పున ఇది 3 ఇయర్స్కి. కానీ వాడు ఆర్తో పాటుగా +8% చెప్తూ 3 ఇయర్స్ అని చెప్తున్నాం. అందుకని 8% చొప్పున 3 ఇయర్స్ అంటే 24%. అందుకని క్లియర్గా మనకి 2400లో 24% వాల్యూ ఎంత? క్లియర్గా 24 × 24 576 అవుతుంది. అందుకని 576 యాడ్ చేసేస్తే చూడ ఒకసారి ఎంత అవుతుందో 044. అంటే క్లియర్గా R+8% చొప్పున వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1440. మరి మనకి టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి ఈ 2400కి 1440 యాడ్ చేసేస్తే 3840 అవుతుంది. అది క్యాజువల్గా ఒక జనరల్ వ్యూతో మనం మాట్లాడుకునే లెక్కలు అనమాట ఇవి. ఒక జనరల్ వ్యూతో మాట్లాడుకునే లెక్క ఇది. ఇంతకుముందు అయితే కనుక ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్లో వాడు R% చొప్పున అని చెప్పాడు కాబట్టి R% వాల్యూ ఎంత అనేసాము. ఎట్ ది సేమ్ టైము నెక్స్ట్ వాడు 8% ఎడిషనల్ అని చెప్పాడు కాబట్టి 12 + 8 20 అయింది. అలా 3 ఇయర్స్ పాటు కాబట్టి 60 అవుతుంది. మనం కలెక్ట్ చేసే అమౌంట్ అడిగాడు కాబట్టి 160% ఎంత, అది ఆన్సర్. ఓకే, కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ వాడుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మరో ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. కొంత డబ్బుపై సాధారణ వడ్డీ అసలు మొత్తానికి 4 రెట్లు, వార్షిక వడ్డీ రేటు సమయము సమానంగా ఉంటే అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి వడ్డీ రేటు కాలము సమానము అనగానే వాడెప్పుడు ఒక భిన్నం ఇస్తాడు, ఆ భిన్నాన్ని రూట్ చేయండి అని చెప్పాను. వడ్డీ రేటు కాలము సమానము అనగానే ఎప్పుడు కూడా వాడిచ్చిన భిన్నాన్ని ఏదైతే ఉందో ఆ భిన్నాన్ని మనం ఏం చేయాలి అంటే కనుక క్లియర్గా రూట్ చేయాలి. అందుకని వడ్డీ అనేది అసలుకి 4 రెట్లు అని చెప్పాడు. 4 రెట్లు అని చెప్పాడు అన్నాడు కాబట్టి క్లియర్గా 4 అని రాస్తాం. భిన్న రూపం రాసుకోవాలి కాబట్టి 4/1 అని రాశాను. అయితే మనకి దానికి శాత రూపం చెప్పాలి కాబట్టి ఎప్పుడు × 100 రాసుకోమని చెప్పాను. భిన్నానికి రూట్ తగిలించండి అని చెప్తున్నాం. అది T కావచ్చు, R కావచ్చు. ఇలా వాడు ఒక భిన్నం ఇస్తాడు కనుక భిన్నం కాకుండా 4 రెట్లు అని చెప్పాడు కాబట్టి 4/1 అని రాసేస్తాం. అందుకని 4/1 × 100, ఎందుకంటే పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి భిన్నానికి × 100 రాస్తాము. రూట్ తగిలించాడని చెప్పాను. అంతే సమాధానం, అంతకు మించేయలేదు. 4 రూట్ కడితే కనుక ఎంత 2, 100కు రూట్ కడితే కనుక ఎంత అంటే 10, 2 10లు ఎంత అంటే కనుక 20%. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 20%. ఎప్పుడైనా వడ్డీ రేటు కాలము సంఖ్యాత్మకంగా సమానం అంటూ ఒక భిన్నం ఇస్తాడు. ఆ భిన్నాన్ని నువ్వేం చేయాలి, రూట్ కట్టాలి. ఆ భిన్నాన్ని రూట్ కట్టేటప్పుడు ఎలాగ × 100 రాసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకి వేరియస్ ఎగ్జామ్లో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన లెక్కలు తీసుకున్నాము. ఇంకా చాలా లెక్కలు ఉంటాయి. అయితే మీకు మీ ప్రిపరేషన్ ఒక బూస్ట్ ఇవ్వాలి, ఎలా ఆలోచింప చేయాలి, ఈ రకంగా లెక్కల గురించి చేయాలనే ఉద్దేశంతో మనం ఒక సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఆలోచనను పట్టుకునే విధానం గమనించండి. ఒకసారి ఆలోచనను పట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎలా మాట్లాడుతున్నామో, వాడు ఏమి ఇచ్చాడు, సార్ ఏం చెప్తున్నారు, P అంటే కనుక 100%, కాలము అంటే కనుక సంవత్సరాల్లోనే మాట్లాడాలి, అలాగే వడ్డీ రేటు అంటే కనుక ఎప్పుడు 1 సంవత్సరానికి అని అర్థము. కాబట్టి ఎప్పుడైనా మనకి ఎడిషనల్గా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నాడు అనుకోండి, ఎందుకు ఎడిషనల్గా ఇంట్రెస్ట్ వచ్చింది, తక్కువగా ఇంట్రెస్ట్ వచ్చి చెప్పాడు, ఎందుకు తక్కువగా వచ్చింది. ఇంతకుముందు ఆర్కి సంబంధించి మాట్లాడాను చూడండి ఒకసారి. ఆర్కి సంబంధించి మాట్లాడుతూ డిఫరెంట్ వేరియేషన్లో మాట్లాడాను.
ఆర్ ఫైండ్ అవుట్ చేస్తూ మాట్లాడాము, వితౌట్ ఆర్ లాజికల్గా కూడా మాట్లాడాము. ఎందుకంటే 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేశాను. అయితే వాడు 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎడిషనల్గా R+8 అని చెప్పాడు కాబట్టి ఆ 8%కి కూడా కనుక్కోవాలి 3 ఇయర్స్ పాటు. అంటే 3 ఇయర్స్ పాటు 8% అంటే 24%. అందుకని 2400లో మళ్ళీ 24% అంటే కనుక 576, 24s. ఆ 2 వాల్యూస్ యాడ్ చేస్తే కనుక 1440 ఇంట్రెస్ట్ వచ్చింది. టోటల్గా మనం అమౌంట్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూ ప్లస్ ఇంట్రెస్ట్ టోటల్గా 3840 అని వచ్చింది. ఓకే అండి, తప్పనిసరిగా నోట్స్ రాసుకోండి. ఓకే అండి, వీడియో ఎండింగ్లో చెప్తున్నా సరే తప్పనిసరిగా నువ్వు వినేసి ఉంటే కనుక ఖచ్చితంగా నోట్స్ రాసుకో. ఆ నోట్స్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడు రీకాల్ చేసే ప్రయత్నం చేయి. మనం కావచ్చు, నువ్వు ఏ వీడియో క్లాస్ అయినా సరే ఎడ్యుకేషన్ వీడియో చూసినప్పుడు తప్పనిసరిగా నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.